మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము 2026 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత అభిప్రాయాలు కానీ నా సొంత విషయాలు ఏమీ ఉండవండి. శాస్త్రము ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒక్క మాట కూడా ఎగస్ట్రా చెప్పడం జరగదు. ఒకవేళ చెప్పవలసి వస్తే కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అందుచేత సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా వీక్షించండి. మకర రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశి వారికి 2వ స్థానంలో అంటే కుంభరాశిలో రాహు యొక్క సంచారము 11 నెలల 6 రోజుల పాటు జరుగుతుంది. 11 నెలల 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. తదుపరి ఆయన రాహు సంక్రమణం జరిగి ఆయన వక్రగతి కారణంగా వెనక రాశిలో ఉన్నటువంటి మకరంలోనికి అంటే జన్మంలోనికే ప్రవేశిస్తారు. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ధనానికి ఇబ్బంది కలుగుతుంది, మాటలో తేడా ఉంటుంది. అది ఆహ్లాదకరంగా అందరినీ ఆహ్లాదపరిచే విధంగా ఉండదు, అందరినీ నొప్పించే విధంగానే ఉంటుంది మాట తీరు అంతా కూడా. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు లేకుండా చేస్తూ ఉంటాడు. అలాగే తేళ్లు, జరులు, బొద్దింకలు, బల్లు ఇట్లాంటి విషక్రిముల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది. తదుపరి సంక్రమణం ద్వారా లాస్ట్ డిసెంబర్ నెలలో 25 రోజులు మాత్రం మకరంలో సంచరిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఆయన కంటిన్యూ ఈ మకరంలో మళ్ళీ సంవత్సరంన్నర పాటు ఉంటారు అనుకోండి. కానీ మనం 2026 సంవత్సరం ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 25 రోజులు మాత్రమే 26 సంవత్సరంలో ఆయన మకరంలో సంచారం చేస్తున్నారు. అంచేత ఇది జన్మంలో కాబట్టి అసలు మన ఆలోచన ఏ ద్వారానే మారిపోతుంది. ఏదో ఎంతసేపు చెడు అలవాట్లకి, చెడు వైపు ఆకర్షించడానికి, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఇట్లాంటివి, అహంకారం ఇవన్నీ పెరగటం ఇవన్నీ కూడా సామాన్యంగా జరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాహుగ్రహ సంచారం 2 స్థానాలలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలను పూర్తిగా సంవత్సరానికి సంవత్సరం ఇవ్వజాలరు. అయిపోయింది కదండి. ఇకపోతే తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం. తృతీయ స్థానంలో శని భగవానుడు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. దాంట్లో మనం ఏ పని చేసినా కూడా అందులో అందరి యొక్క సహాయ సహకారాలు, బయట, ఇంట, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎక్కడ చేసినా, ఒక వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారంలో మన ఇంట్లో వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే సరిపోతుందా అంటే చాలదు. దాన్ని ఏంటంటే ఒక గంట సేపు షాప్లో కూర్చోవడానికి, వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడానికి సరిపోతుంది. కానీ మరి దానికి వేల మంది, 100 మందో, 1,00,000 మందో సహకరిస్తేనే వ్యాపారం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ రోజుల్లో వ్యాపారం ఇదివరకుట్లాగా ఏదో కొద్దిపాటి ధనంతో పెడితే నడిచే పరిస్థితి కాదు. లక్షలు దాటిపోయి కోట్ల దాకా వెళ్ళిపోతుంది. అటువంటి అప్పుడు ఆ కస్టమర్లు రావటం ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ సహకారం కూడా కావాలి. ఆ సహాయ సహకారాలు అందడం ద్వారా అలాగా మన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా నమ్మకంగా పనిచేసేవాళ్ళు కావాలి. అటువంటి పనివాడు దొరకడం ఒక అదృష్టమే. ఆ విధంగా మొత్తం మీద శని భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మకర రాశి వారికి శని పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడు. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6, 7, 8 ఈ స్థానాలలో అంటే మిథునము, కర్కాటకము, సింహరాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జనవరి 1 నుంచి జూన్ 1 వరకు మిథున రాశిలో సంచారం చేసి తదుపరి గురు సంక్రమణం ద్వారా ఆయన షెడ్యూల్ అక్కడితో అయిపోయింది. ఆయన కర్కాటకంలో ప్రవేశించాలి. ఈ కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. ఎప్పటి నుంచి? జూన్ 2వ తారీఖు నుంచి ప్రవేశించారు. ప్రవేశించి అక్కడ ఏమవుతుంది, మళ్ళీ 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఉంటారు. ఆయన ఉండవలసిన సంవత్సర కాలం. కానీ ఈ మధ్యలో అతిచారం అనేటటువంటిది ఒక ప్రక్రియ ద్వారా ఆయన ఏమవుతుందంటే ఆఖరి 2 నెలలు అంటే నవంబరు, డిసెంబర్ 2 నెలలు కూడా సింహంలో అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, 8వ స్థానం అవుతుంది. ఈ 8వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈయన యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే 6వ స్థానంలో ఉన్నప్పుడు అనారోగ్యాలు, అప్పులు చేయవలసి రావటము, అప్పుల కోసం ప్రయత్నించటము, అప్పులు తీర్చలేకపోవటము,
కొన్ని చోట్ల కలహాలు, డబ్బులు తీర్చలేకపోతే ఊరుకుంటాడండి, ఏదో అంటాడు, అపకీర్తి, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతాయి. తదుపరి 7వ స్థానంలో మారారు కదండి, సంక్రమణం జరిగి 7వ కర్కాటకంలో జరిగే ఉంటారు కాబట్టి 5 నెలల పాటు ఇక్కడ 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అనుకూలత, ఆ విధంగా ఒక పెళ్లి కాని వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. పెళ్లి కుదరటం కానీ, పెళ్లి జరగటం కానీ ఉంటుంది. పెళ్ళైన వారి మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 7వ స్థానంలో గురువు ఇవ్వబోతున్నారు. ఇకపోతే తదుపరి అతిచారం వల్ల 8వ స్థానంలో, అంటే సింహంలో 2 నెలలు ఉంటున్నారు కదా, ఆ 2 నెలలు ఏదో అది ఆయుస్థానం కాబట్టి ఎవరికో కొంచెం ప్రాణాపాయమో, లేకపోతే పెద్ద కష్టం రావటం, లేదా ధన నష్టం, కలహం, పరాభవం, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ గురువు పూర్తిగా మనకి 7వ స్థానంలో ఉన్నటువంటి 5 నెలలు, ఎప్పటి నుంచి 30వ తారీఖు 10వ నెల అప్పటి వరకు, ఎప్పటి నుంచి జూన్ 2వ తారీఖు నుంచి, ఈ 5 నెలలు మాత్రం మీకు అనుకూలం. ఓకే, ఇక్కడ ఈ 8వ స్థానంలోనే కేతుగ్రహ సంచారం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే సహజంగానే మనం దుష్టగ్రహంగా మనం భావిస్తూ ఉంటాము. ఇది కూడా ఆయుస్థానంలో ఒక దుష్టగ్రహం ఉండేటటువంటి దానివల్ల ఎవరికో ప్రాణాపాయం రావటమో, లేకపోతే ప్రాణాపాయం జరిగినంత పని అవ్వటమో, లేకపోతే ద్వారా మనకి పెద్ద దుఃఖం కలుగుతుంది. అయిన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, మరి ఎవరికైనా జరిగినప్పుడు, మనకి సంబంధికులకి జరిగినప్పుడు మరి పెద్ద దుఃఖం ఏర్పడుతుంటుంది. హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కలహాలు, ఎవరితో మాట్లాడినా కలహాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పరాభవం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే మొత్తం మీద ప్రాణాపాయం కానీ, ఆ స్టేజ్కి వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే, శని భగవాను పూర్తి అనుకూలంగా ఉన్నాడండి. గురువు ఒక 5 నెలలు మాత్రం అనుకూలంగా ఉన్నారు. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలం లేదు. కాబట్టి ఇది అంతగా బాగలేదు అని చెప్పుకోవచ్చు. అంచేత మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. అలాగే మాట్లాడే మాట కూడా 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఎవరికి హాబీలు లాంటివి ఏమి ఉండవద్దు. ఇది అనేటువంటి మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు, వ్యక్తిగతమైనవి కాదు. అందులో బాగుంటే దీని ప్రభావం చాలా తగ్గిపోతుంది. అంచేత మనం చెప్పుకుంటున్నాం కదండి ప్రతిసారి. అంచేత మీరు నవగ్రహ మంత్రాలు రోజు చెప్పుకుంటున్నారు కదా ఎలాగూను. కాబట్టి ఈ రాహువుకి కేతువుకి, ఈ 2 గ్రహాలకి కూడా మీరు చేసుకోవటం అనేది ఒక జపం చేసుకోవటమో, లేకపోతే చేయించుకోవటమో, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, మీ సమయాన్ని బట్టి ఈ డబ్బులు ఖర్చు పెట్టి చేసుకున్నట్టయితే కొంచెం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందులోకి రాహువు కేతు ఇద్దరూ బాగలేరు కాబట్టి, సామాన్యంగా పెద్దలు చెప్తూ ఉంటారు, ఇది శాస్త్ర ప్రమాణం ఏమీ లేదు కానీ, రాహు తలగాను కేతు తోకగాను వర్ణిస్తూ ఉంటారు. అంచేత ఇటువంటి వారు మాట్లాడే మాటలకి తలా తోక ఉండదు అంటూ ఉంటారు. ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటారు, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. తల తోక ఏముండదు మాట్లాడేది, అది వాళ్ళకి అర్థం కాదు, వినేవాడికి మనకే అర్థం కాదు. అదే తలా తోకాలని, అర్థమైతే తలా తోకాలని మాట ఎందుకు అవుతుందండి? ఆ విధమైనటువంటి ఒక పెద్దలు చెప్పేటటువంటి నానుడు ఉంది. అంచేత ఈ రాహుకి కేతుకి తప్పకుండా చేయించుకోండి. వీలుంటే గురువు కూడా, ఎందుకంటే 5 నెలలు మాత్రమే యోగిస్తున్నారు కాబట్టి. మిగతా గ్రహాలన్నీ కూడా మీరు నవగ్రహాలు చేయటం ద్వారా మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు రోజు చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది. అది లేదు గుడికి వెళ్ళి 40 రోజులు తిరుగుతారంటారా, దాని గ్రహాలు కూడా అందులో మనకి ఆ పరిధిలోనే ఉంటాయి కాబట్టి వాటి యొక్క అనుగ్రహం కూడా బాగుంటుంది. శోభం.